చెప్పండి, ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా జాగృతి నాయకులు అనాలా, టిఆర్ఎస్ నాయకులు అనాలా? డెఫినెట్ గా జాగృతి నాయకులమే. ఈ రోజు టిఆర్ఎస్ నాయకులు కూడా టిఆర్ఎస్ నాయకులు ఎందుకు అంటా ఉన్నామంటే, తెలంగాణ ప్రజలంతా కూడా టిఆర్ఎస్ పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, బీజేపీ మూడు జాతీయ పార్టీలు ఉన్నాయి. కానీ తెలంగాణని కడుపులో నింపుకున్న పార్టీ వాళ్ళని కోరుకున్నారు ప్రజలు. అందుకని తెలంగాణ పేరుతో మేము ముందుకు వస్తే మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఎక్కడ మేము పెట్టుకుంటా అని చెప్పి కదలిక స్టార్ట్ అయ్యి వెన్లో వణుకు కొట్టి కొంతమంది నాయకులు ఏం చేసారు, మన టీఆర్ఎస్ పార్టీ మేము టీఆర్ఎస్ గా మార్చబోతున్నాం అని చెప్పవచ్చు. పేరు మారిస్తే కాదు, ప్రజలు నమ్మకం పెరగాలి. మీకు అవకాశం ఇచ్చిర్రు, కానీ 1200 మంది అమరవీరులకు మీరు ఏం చేసిరు? 500 మందికి ఇచ్చి 700 మంది అమరవీరులు కాదని చెప్పి అవమానపరిచారు కదా. ఉద్యమకారులకు మీరు ఎన్ని పదవులు ఇచ్చిరు? ఏం చేయలేదు కదా. మళ్ళీ మేము వస్తే ఏం చేస్తాం? ప్రజలు నమ్ముతారు. మీకు అవకాశం ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, బీజేపీ పార్టీ లేనే లేదు. కాబట్టి డెఫినెట్ గా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర సేన ఉంటుంది, కవితమ్మ గారే ఉంటారు. పార్టీగా ఈ రోజు అనౌన్స్ కావచ్చు కాక, కానీ మేము తెలంగాణ జాగృతి సంస్థగా 20 సంవత్సరాల నుంచి కొట్లాడుతా ఉన్నాం. అంతేందుకని ఈ 2 సంవత్సరాలలో మేము బీసీల కోసం దీక్షలు చేసినాం, అసెంబ్లీలో పూలే విగ్రహం కోసం దీక్షలు చేసినాం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే మేము అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టించినాం. వెలుగుమట్ల బాధ్యుల కోసం అరెస్ట్ లేనాం, నిరాహార దీక్షలు చేసినాం. మొన్న పరిగి బాధ్యుల కోసం నిరాహార దీక్షలు చేసినాం. ఇట్లా ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఇప్పటికీ కూడా వేరే ప్రతిపక్ష పార్టీ లేదు, తెలంగాణ జాగృతి ఉండే. ఆ తెలంగాణ జాగృతి ఈ రోజు పార్టీగా అవతరించబోతున్న సందర్భంగా నిజంగా ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా అక్క బీసీ నినాదంతో ముందుకెళ్తుంది, ఉద్యమకారులకి ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. గతంలో కేసీఆర్ గారు కూడా ఉద్యమకారులకి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. బీసీలకు అన్యాయం చేసిండు కేసీఆర్. మరి కేసీఆర్ రక్తమే ఇప్పుడు కవిత లోపల ఉంది, కవిత అన్యాయం చేయదని చెప్పేసి ఎట్లా అనుకోవచ్చు అంటూ మీరు చెప్పండి. సీనియర్ జర్నలిస్ట్ గా, రక్తాన్ని పంచుకునే పిల్లలు తండ్రి ఎట్లుంటే అట్లే పిల్లలు ఉంటారని గ్యారెంటీ ఉంటుందా? తండ్రి ఎట్లా ఉంటే అట్లే ఉంటుంది గ్యారెంటీ ఉంటుందా? మనసు మంచిగా ఉండాలి, నిష్కలంగా పరిష్కరించే తత్వం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి తప్ప తండ్రి ఎట్లుంటే తండ్రిని కూడా కేసీఆర్ గారిని కూడా ఉద్యమ సందర్భాల్లో ఎవరు అవమానించట్లే. మేము ఉద్యమకారునిగా హ్యాట్సప్ కేసీఆర్ గారు. కానీ ఎప్పుడైతే ఎటోసారి అధికారంలోకి వచ్చిందో, కొంత కోటరీ తయారైందో, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీగా అవతరించిందో అప్పుడు తెలంగాణ ప్రజలతో దూరం చేసుకుంది. తెలంగాణ ప్రజానికాన్ని ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి తెలంగాణ ప్రజానికాన్ని వాళ్ళని పక్కన పెట్టింది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. కొన్ని ప్రతిపక్ష పార్టీగా మీరు ఏమైనా చేస్తా ఉన్నారంటే లేదు, ఇప్పటికీ కూడా అవే షోలు, అవే రోడ్ షోలు, అవే కథలు, అవే స్టంట్స్. కాబట్టి మేము ఒకటే అంటాం, ప్రజల పక్షాల మేము ఉన్నాం. ప్రజలు ఆశీర్వదించిన నమ్మకం మాకుంది. మేము ఏదో ఇప్పుడే అధికారం వస్తామనో ఇప్పుడే చెప్పట్లేము, కానీ ఒక సంకల్పం మాత్రం ఉంది. ఈ 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తుంది. ఏదైతే మేము హామీ ఇచ్చినామో ఉచిత విద్య, ఉచిత వైద్యము, సాహసోపేత నిర్ణయం ఇది. ఈ రకంగా ముందు పోయి వాటి సాధించేంత వరకు కూడా మా ప్రయత్నాలు ఉంటాయి. అంటే గతంలో చాలా రకాలుగా సభలు పెట్టి చాలా మంది హామీలు ఇస్తుంటారు, నిధులు నియామకాలు అని చెప్పేసి గతంలో కేసీఆర్ ఇచ్చారు. రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా విద్యకి, వైద్యకి, రైతులకి, నిరుద్యోగులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని మీరు అంటున్నారు. మరి ఎలక్షన్స్ తర్వాత ఇదే రకంగా హామీలు నెరవేరుస్తారా? ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ నేతలు వస్తుంటారు, పోతుంటారు, హామీ ఇస్తుంటారు, నెరవేర్చకుండా పోతుంది. ఒక్కటండి, ప్రజల్లో ఉండాలంటే 4 తరాలు ప్రజల్లో రాజకీయ పార్టీ నిలబడాలంటే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, ఇచ్చేటప్పుడు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రోజు చేయలేకపోయారు కాబట్టి కదా కేసీఆర్ గారిని పక్కన పెట్టింది. ఈ రోజు మేము చేస్తామన్నాం, ప్రజాపాలన అన్నారు, నిర్బంధ పాలన చేస్తారు కదా, జర్నలిస్ట్ని అరెస్ట్ చేస్తారు కదా, కోర్టులో రిమాండ్ చేస్తారు కదా. మరి ఇంత నిర్బంధ పాలన కాదనుకుంటారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకా ప్రత్యామ్నాయం చూస్తారు. హామీలు ఇచ్చేంత మాత్రాన గెలిస్తే ఒకసారి గెలవచ్చు, కానీ ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోరు. శాశ్వతంగా నిలిచిపోవాలంటే సాహసతో నిర్ణయం చేయాలి, సామాజిక తెలంగాణ దిశగా రావాలి, సర్వోదయ తెలంగాణ దిశగా అడుగులు పడాలి. ఈ రోజు మేము గొప్పగా చెప్తా ఉన్నాం. సాధ్యమవుతుందా ఇప్పుడు రాజకీయాలలో? సాధ్యం కాందాన్నే సాధ్యం చేసినప్పుడే నిజంగా వాళ్ళు గొప్ప వాళ్ళు, మహానీయులు అవుతారు. ఆనాడు సావిత్రిబాయి పూలే నేను ఒకదాని చదువు చెప్తా మహిళలు వస్తారా అనుకుంటే ఈరోజు మీలాంటి జర్నలిస్ట్ తయారయ్యే వాళ్ళు కాదు కదా. ఈరోజు కవితమ్మ లాంటి వాళ్ళు తయారయ్యే కాదు కదా, జయలలిత లాంటి తయారయ్యే కాదు కదా. కాబట్టి సాధ్యం అయ్యేంత వరకు కూడా మా కృషి ఉంటుంది, సాధ్యం చేసి చూపిస్తాం. ఎందుకంటే కవిత గారు చాలా గొప్ప మనసు ఏంటంటే కఠినంగా నిర్ణయాలు ఉంటాయి. ఎందుకు ఆనాడు దీక్ష చేసినప్పుడైనా సరే ఏదైతే మేము అనుకున్నామో వెలుగుమట్ల కూడా పట్టాలు ఇచ్చేంత వరకు కూడా మేము దీక్ష కంటిన్యూ చేసినాం. ఇట్లా ఏ పట్టుబట్టినా కూడా వాడిని వదలకుండా ఆ సాధ్యమయ్యేంత వరకు కూడా గమ్యాన్ని ముద్దడంత వరకు కూడా మేము ఎక్కడ వెనుక తిరిగాం. ఆనాడు తెలంగాణ ఉద్యమం అయినా సరే, ఈనాడు తెలంగాణ రాష్ట్ర సేన అయినా సరే. అంటే ఇప్పుడు ముఖ్యంగా అక్క స్టేజ్ మీద చెప్పడం జరిగింది, మేమే రేపటి నుంచి ప్రతిపక్షం అవుతాం, ఫ్యూచర్ లో ఖచ్చితంగా మేమే అధికార పక్షం అవుతాం అని చెప్పేసి. అంటే సాధ్యం అవుతుందా అధికార పక్షానికి రావడానికి? ఎందుకంటే ప్రధాన పార్టీలు 3 ఉన్నాయి కదా, వారిని దాటుకొని పోయేంత ఉంటుందా? ఎందుకు సాధ్యం కాలే? ఎన్టీఆర్కి ఎన్ని రోజులు పట్టిందని అధికారానికి? ఎన్టీఆర్కి ఎన్ని రోజులు పట్టింది? అట్లా చాలా మంది ఉన్నారు. అది కొంతమందికే సాధ్యమవుతుంది. ఆ సాధ్యమైందంటే కవితమ్మ గారు ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే
కవితక్క గారు ఈ రోజు పార్టీ అనౌన్స్ చేశారు, కానీ మేము 20 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజానికానికి 20 సంవత్సరాల నుంచి మేము అంటే ఎవరో తెలుసు. మేము ఒక పట్టుబట్టినాం అంటే దాన్ని వదిలేదని చెప్పి అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలంతా కూడా మా వైపు నిలబడతా ఉన్నారు. సరే ఇన్ని రోజుల దాకా కూడా పార్టీ అనౌన్స్మెంట్ కానివ్వండి, ఎట్లా ఉంటాయి ఏముంటాయి అని చెప్పి కొంత వెయిట్ చేయించినాం. మేము కూడా కొంతమందిని ఆపినాము. మాకు ఒక వ్యూహాత్మకంగా మేము కొంతమందిని ఆపినాం. మా దగ్గర నేను మీకు చెప్తా, మీకు ఈరోజు జాయినింగ్స్ లేవండి, 50% ఉన్నాయని కూడా ఎక్కడ చెప్పలేదు. మేము ఒక అనూహ్యంగా ఒక వినూత్నంగా పోతా ఉన్నాం. మేమేం చెప్తా ఉన్నామంటే మా ప్లాన్లు మాకు ఉంటాయి కాబట్టి కొంతమంది నాయకత్వాన్ని మేము కూడా టచ్లో ఉన్న వాళ్ళని కూడా వెయిట్ చేపిస్తున్నాం. ఎప్పుడు చేయాలో తెలుసు, ఎప్పుడు ముందుకు పోవాలో తెలుసు. రాబోయే ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ కానివ్వండి, ఎంపీ జెడ్పీసీలు కానివ్వండి, అన్నింటిలో ఏ రకంగా పోయినా సరే తెలంగాణ రాష్ట్ర సేన మాత్రం ముందుకు ప్రయత్నం చేస్తాం. కొంతమంది పెద్దలను అడగడం జరిగిందన్న, కవిత ఎంచుకునే బాట రైటా రాంగ్ అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారంటే ఆమె ఎజెండా అంటే ఆమె ఏమైతే ఉందో ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఆ ఒక మహిళగా ఆమె పెట్టుకున్న పట్టు అయితే కరెక్ట్, కాకపోతే ఆమె ఎంచుకున్న బాట ముళ్ళ బాట అంటారు. ఎస్, ముళ్ళ బాటనే, అది మాకు కూడా తెలుసు. ముళ్ళ బాటలు అని తెలిసినప్పటికీ కూడా మేము నిర్ణయం ఏం తీసుకున్నామంటే ఈ వర్గాలు బాగుపడాలంటే బీసీలు ఎస్సీ ఎస్టీలకు 80% రిజర్వేషన్లలో చట్టసభల్లో రిజర్వేషన్ రావాలంటే ఖచ్చితంగా ఇలాంటి నాయకత్వం కావాలి. 80% సీట్లు ఇవ్వాలంటే ఇలాంటి నాయకత్వం కావాలి. మేము గొప్పగా చెప్తా ఉన్నాం, ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ జాగృతిలో కానీ తెలంగాణ రాష్ట్ర సేనలో కానీ 70% ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు. అది ఎమ్మెల్యే టికెట్లైనా, ఎంపీ టికెట్లైనా, జిహెచ్ఎంసీ అయినా, ఏదైనా సరే రాబోయే రోజుల్లో పార్టీ నిర్మాణం అయినా సరే పైసలకు అమ్ముడు పోయేది ఉంటే, లేకపోతే అధికారం వచ్చే ఒక 50 ఉంటే అదే బీఆర్ఎస్ పార్టీలో ఉండేవాళ్ళం, లేకపోతే ఇంకేదో పార్టీలో చేసేవాళ్ళం. కానీ సొంతంగా పార్టీ నిర్మాణం పెట్టుకున్నామంటేనే మీరే చెప్పారు కదా ముళ్ళబాటని అందరూ అనుకుంటున్నారు, నిజంగా అందరూ అనుకుంటున్నారు మేధావులంతా కూడా. ఈ ముళ్ళబాటను ఛేదిస్తాం. ఈ ప్రజానికాన్ని అందరినీ కూడా డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఈ రిజర్వేషన్లు అయినా ఇంకే సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని ఈరోజు రాష్ట్రంలో అసైన్ల భూములు ఎవరు ఇష్టం వచ్చి లాక్కుంటా ఉన్నారు. ఆ భూములు ఎవడి 70 సంవత్సరాలు ఇచ్చినప్పటికీ కూడా ఇలా నీ భూమి కాదంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు ఆ రకంగా మాట మారుస్తూ ఉన్నాయి? తరతరాలు 4 తరాలు వాళ్ళు భూమి మీద అనుభవిస్తూ ఉంటే ఈరోజు మీ భూమి కాదని పంపిస్తూ ఉంటే ఇంకేం రాష్ట్రము, ఇంకేం స్వాతంత్రము, మనకి ఎక్కడ వచ్చినట్టు స్వాతంత్రం ఎక్కడ వచ్చినట్టు? ఇవన్నీ కూడా సుసాధ్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ అంటే ముఖ్యంగా పబ్లిక్ ని మ్యానిపులేట్ చేయడానికి ఇది జాగృతికి బాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి కూడా అంటారు. వాస్తవమా? అట్లా పెట్టుకునే అవకాశమే లేదండి. ప్రజల కోరిక మేరకే మేము తెలంగాణ నింపుకున్న పార్టీగా మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సేన అని చాలా మంది మాకు మేధావులు అందరూ కూడా ఎన్నో కమిటీలు మాకు రిపోర్ట్లు ఇచ్చినాయి. వాళ్ళందరి కోరిక మేరకే, వాళ్ళందరి నిర్ణయం మేరకే పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. నేను యాకత్పుర నియోజకవర్గం నుండి గౌలిపుర డివిజన్ మాది. అక్కడ కూడా మొత్తం మా డివిజన్ లో ఇప్పుడు మొత్తం బీజేపీ ఉంది. మాది మొత్తం హిందూ బెల్ట్, ముస్లిమ్స్ తక్కువ, ఒక 5% ఉంటారు అంతే. ఇప్పుడు మేము అక్కడ గట్టిగా పోటీ ఉంటుంది మాకు. మాది యాకత్పుర నియోజకవర్గం, ఓల్ సిటీ, గౌలిపుర డివిజన్. ఇక్కడ మా డివిజన్ లో ఇప్పుడు గట్టిగా పోటీ ఉంటది. అది ముఖ్యంగా బీజేపీ మరియు మన ఏది టిఆర్ఎస్, ఈ ఇద్దరి మధ్యలోనే పోటీ బాగుంటది. ఇది కానీ అది బౌలి కానీ 2 డివిజన్లు. ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు చేతులు కట్టుకొని కూర్చున్నారు. బీఆర్ఎస్ అయితే అక్కడ నిల్లు ఏం లేదు, బీఆర్ఎస్ ఏం పని చేయలే. ఏమున్నా బీజేపీతోనే మేము ఎదుర్కోవాలి. అక్కడ ఏమున్నా మత రాజకీయ పార్టీ కాబట్టి బీజేపీ మన హిందువుల ఓట్లన్నీ సీల్కా చేయనీకేనే బీజేపీ ఉంది. దాన్ని మేము తరిమి కొడతాము. టీఆర్ఎస్ ఏదైతే కవితక్క పార్టీ పెట్టిందో ఆ పార్టీ మీదతోని మా నాయకురాలు శైలజ గౌడ్ మాకు అక్క ఎవరికి సాన్స్ ఇచ్చినా మేము అక్కడ నుండి పోటీ చేసి విజయం సాధించుతామని ఒక నమ్మకంతో. టీఆర్ఎస్ పార్టీ ముందు ఎట్లుండబోతుంది? టీఆర్ఎస్ ఇప్పటికీ కొన్ని విలేజ్లల్లో బీఆర్ఎస్ అంటే ఎవరికి తెలియదు, టీఆర్ఎస్ తెలుసు. బీఆర్ఎస్ ఎందుకు, బీఆర్ఎస్ భారతీయ రాష్ట్రీయ సమితి ఎవరికి ఇప్పటికీ విలేజ్లలో టీఆర్ఎస్ చాలా మట్టుకు తెలుసు. ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో టీఆర్ఎస్ మాకు దక్కినందుకు చాలా హ్యాపీగా ఉన్నాము. కవితక్క, నేను అంటున్న కవితక్కకు మనం ఈ టీఆర్ఎస్ పెట్టుకున్నందుకు మనకు ప్లస్ పాయింటే, మైనస్ పాయింట్ ఏముండదు. కాబట్టి విలేజ్లలో కూడా ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ లో కానీ ప్రజలే గుర్తుపడతారు కవితక్కకి ఎంత ఫాలోయింగ్ ఉంది ఏమని. ఓకే, థ్యాంక్ యూ. జై కవితక్క, జై టీ.